హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మన క్లాస్లో సెప్టెంబర్ 2025 ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ ఏంటో చూద్దాం. 17th ఎడిషన్ ఆఫ్ ఏషియా క్రికెట్ కప్ ఎవరు గెలుచుకున్నారు? సో మనందరికీ తెలిసిన న్యూసే. సో ఇండియా డిఫీటెడ్ పాకిస్తాన్ ఇన్ ఫైనల్. ఇలా ఏషియా కప్ ఇండియా ఎన్నోసారి గెలుచుకుందంటే 9th టైం అనమాట. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మనకి దుబాయ్లో ఉంది. అలాగే ఐసీసీ హెడ్ క్వార్టర్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడ ఉందంటే మనకి దుబాయ్లో ఉంది. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉంది. అలాగే ప్రెసెంట్ ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరంటే జై షా. అలాగే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ ఎవరంటే మొహ్సిన్ నఖ్వీ అనమాట. సో 17th ఎడిషన్ ఏషియా కప్ ఎవరు గెలుచుకున్నారంటే టైటిల్ ఇండియా టైటిల్ గెలుచుకుందనమాట. సో యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్. సో ఇదంతా మనకి ఏంటి, డైలీ న్యూస్ పేపర్స్ చదవడం వల్ల, కరెంట్ అఫైర్స్ ఫాలో అవడం వల్ల మనకు అర్థమైపోద్ది. సో అలాగే యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్ అంటే టెన్నిస్ ఆటకు సంబంధించింది. సో మెన్స్ సింగిల్స్ టెన్నిస్ ఎవరు గెలుచుకున్నారంటే కార్లస్ అల్కరాజ్ అనమాట. సో హీ బిలాంగ్స్ టు స్పెయిన్. అలాగే ఉమెన్స్ సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారంటే అరియానా సెబలంకా. అలాగే మనకి ప్రతి సంవత్సరం మనకి ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వెంబుల్టన్, యుఎస్ ఓపెన్, ఈ 4 సిరీస్ ప్రతి సంవత్సరం ఇదే ఆడంలో జరుగుతుంటది. ఈ 4 ట్రోఫీల్లో ఓల్డెస్ట్ ఏంటంటే మనకి వెంబుల్టన్ ట్రోఫీ. ఆస్ట్రేలియా ఓపెన్ మెన్ సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారంటే మనకి జానిక్ సిన్నర్. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ మెన్ సింగిల్స్ అయితే మనకి కార్లస్ అల్కరాజ్. వెంబుల్టన్ అయితే మళ్ళీ జానిక్ సిన్నర్. అలాగే ఇప్పుడు యుఎస్ ఓపెన్ కూడా కార్లస్ అల్కరాజ్ అనమాట. అలాగే ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఓడిఐ అంటే ఓన్లీ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఓడిఏ ఇన్ ఇండియా. ఇండియాలో ఎవరంటే ప్రెసెంట్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్. సో స్మృతి మందన. సో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ మీద ఉండేదన్నమాట ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఇండియా ఎవరంటే విరాట్ కోహ్లీ. సో దాన్ని బీట్ చేసి ఇప్పుడు స్మృతి మందన ఒక్క వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ లోనే ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరంటే మనకి స్మృతి మందన. సో దిలీప్ ట్రోఫీ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సో ఇక్కడ మనం దిలీప్ ట్రోఫీ అంటున్నాడు. దిలీప్ ట్రోఫీ అంటే ఏ ఆటకు సంబంధించిందండి? మన క్రికెట్ సంబంధించింది. సో ఇరానీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇలాగ రంజీ ట్రోఫీ అన్ని క్రికెట్ ఆటకి సంబంధించింది అనమాట. సో రీసెంట్ గా దిలీప్ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారంటే సెంట్రల్ జోన్. అలాగే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన 19th రంజీ ట్రోఫీ ఎవరు గెలుచుకున్నారంటే విదర్భ. నెక్స్ట్ 23rd ఫిఫా వరల్డ్ కప్ మెన్స్ వెన్యూ 2026 ఎక్కడ అంటే మనకి యుఎస్ఏ, మెక్సికో అండ్ కెనడా ఈ 3 దేశాల్లో 2026 మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది అన్నమాట. ఫిఫా అంటే ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? ఫెడరేషన్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. సో ఫిఫా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి జురిచ్ లో ఉంది. ఫిఫా చైర్మన్ ఎవరో తెలిస్తే ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. సో రీసెంట్ గా ఇటాలియన్ గ్రాండ్ పిక్స్. సో ఇక్కడ ఇటాలియన్ గ్రాండ్ పిక్స్ అంటే ఏ ఆటకు సంబంధించింది? ఇది ఫార్ములా 1 అంటే కార్ రేసింగ్ సంబంధించింది. సో రీసెంట్ గా ఎవరు గెలుచుకున్నారంటే మనకి మ్యాక్స్ వర్స్టాపెన్. అలాగే డైమండ్ లీగ్ 2025. సో డైమండ్ లీగ్ 2025 ఎక్కడ జరిగిందంటే జూరిచ్ లో జరిగింది. సో జూరిచ్ లో జరిగింది. దీని యొక్క సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చిందంటే మనకి నీరజ్ చోప్రాకి వచ్చింది. కానీ గోల్డ్ మెడల్ ఎవరు వచ్చిందంటే మనకి జూలియన్ వెబర్. అసలు ఈ డైమండ్ లీగ్ అనేది ఏ ఆటకి సంబంధించింది అంటే జెవిలియన్ త్రో అంటారన్నమాట. సో జెవిలియన్ త్రో ఆటకి సంబంధించింది. సింపుల్ గా అథ్లెటిక్స్ కి సంబంధించింది. సో ఫిడే ఉమెన్స్ టైటిల్ 2025 ఎవరికి వచ్చింది? సో స్విస్ లో జరిగిన అక్కడ ఫిడే వరల్డ్ కప్ చాలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో కూడా ఫిడే వరల్డ్ కప్ జరిగింది. అది ఎవరు గెలుచుకున్నారంటే దివ్యా దేశ్ముఖ్. అలాగే సో స్విస్ లో జరిగిన ఫిడే ఉమెన్స్ టైటిల్ 2025 ఎవరు గెలుచుకున్నారంటే వైశాలి రమేష్ బాబు అనమాట. వైశాలి రమేష్ బాబు గెలుచుకున్నారు. For more informative videos, please subscribe to my channel. Thank you, friends.